భగవంతుడి సహాయం అనేది మనకి ఆఖరి వరకు కావాలి. ఇవాళ ఒక్క రోజుతో అయిపోదు. శరీరం వదిలేంత వరకు మనుషులతో అవసరం ఉండదు, దైవముతోనే అవసరం ఉంటుంది. మనకి భగవంతుడు ఒకసారి అవకాశం ఇస్తారు. ఏదైనా 1,00,000 మంది భూమిపైన పుడితే ఒకరే దైవానికి దగ్గర అవుతారు, అందరూ కాలేరు. దైవానుగ్రహాన్ని పట్టుకోవడము, దైవాన్ని పట్టుకోవడము, యోగాన్ని పట్టుకోవడము, అదృష్టాన్ని పట్టుకోవడం అనేది అసాధ్యమైనటువంటి పని. అంత సులభ సాధ్యం కాదు. డాక్టర్లు చేయలేనిది దైవమే చేయగలరు, సైంటిస్టులు చేయలేనిది దైవమే చేయగలరు. కొన్ని 1,00,000 మందిని చంపడానికి బాంబులు తయారు చేస్తున్నారు. ఒక ప్రాణం పోయడానికి ఆత్మను తయారు చేయగలరా ఎవరైనా? ఈ భూమి పైన ఎవరూ చేయలేరు. కాబట్టి సైన్స్ అనేది అసలు ఆధ్యాత్మికంగా దైవము ముందు అది ఎక్కడో ఒక చిన్న గురిగింజ అంతే. ఈయన దైవము అనడానికి నిదర్శనం ఏమిటి? అసలు మన దగ్గర నిదర్శనం ఏమిటి ఈయన దైవము అనడానికి? ప్రతి మనిషి ఆశ్రమానికి వస్తున్న వారు, స్వామిని నమ్ముకున్న వారికి పనులు జరుగుతున్నాయి. ప్రధానమైన నిదర్శనము, ఎటువంటి వారు వచ్చినా మన ఆశ్రమంలో సమస్యతో వస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కేవలం భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతము కలియుగంలో అతి శక్తివంతమైన పూజ. ఈ పూజ చేసుకున్న ప్రతి దంపతులకి ప్రతి ఇంట్లో ఏదో ఒక అద్భుతం జరిగి తీరుతుంది. భూమిపైన అమ్మవారిని తీసుకురావాల్సి వచ్చింది స్వామివారికి. ఎందుకంటే అమ్మవారి శక్తి తప్ప ఇంకా ఏ శక్తి కూడా ఈ భూమిపైన మనిషి లోపలున్న గ్రహాలను తీయడానికి సరిపోదు. భార్యాభర్తలలో సమస్యలు రావడం అనేది చాలా సృష్టికి నష్టం చేసేది. అందుకనే భగవానుడు భూమిపైన మానవ రూపం దాల్చుకుని మనకి సువర్ణలక్ష్మి అమ్మవారి దాంపత్య వ్రతాన్ని తపస్సులో తీసుకొచ్చారు. స్వామివారు చేసే ప్రతిక్రియ వెనకాల ఒక అతీతమైన దివ్య శక్తి ఉంటుంది. కాబట్టి ఈ నృత్య తపస్సు అనేది మీరు ఎప్పుడు కనీవిని ఎరుగుండరు. అందరూ క్రియాయోగ హఠయోగం చేస్తారు. కొన్ని 100 సంవత్సరాలు చేసినా కూడా తన్మయత్వం రావట్లేదు, అందులో ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నారు. కానీ తక్షణమే మనకు ఆనందాన్ని, మనకు ఒక తెలియనటువంటి ప్రశాంతతని, మనకు ఒక తెలియనటువంటి సంతోషాన్ని కలిగించేది ఈ యొక్క నృత్య తపస్సు. ఇందులో ఇంకొక ప్రధానంగా స్వామివారు భూమిపైన ఈ యొక్క తపస్సుని పరమేశ్వరుడు తీసుకొస్తే స్వామివారు తపస్సు ద్వారా దానికి సంబంధితమైన శక్తిని మనకి ఈ నృత్య తపస్సులో ధారబోస్తానని చెప్పారు. కోట్ల రూపాయలంత ఫలితాన్ని మన ఆశ్రమంలో మన స్వామివారు ఇస్తారు. చిన్న మేస్త్రి ఊరికే చిన్న చిన్న ఇళ్లలో, పెంకుటిళ్ళల్లో, మన పెంకుటిళ్ళు వాళ్ళ ఊర్లలో మేస్త్రి పని చేసుకొని ఏదో రోజు బత్తాలకు పనిచేసి ఆయన కాంట్రాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు మన ఆశ్రమంలో. ఊహించలేదు అలా అవుతాడని. తర్వాత రాజకీయ నాయకుడిగా నిలబెట్టారు స్వామివారు. రాజకీయ నాయకుడు కూడా అవ్వడం జరిగింది. అలా భగవంతుడి అనుగ్రహం ఉంటే కుబేరుణ్ణి చేస్తాడు ఆయన. అది స్వామివారి యొక్క శక్తి. సమస్త ప్రాణకోటిని సంరక్షించడానికి అవతరించిన దివ్య పురుషులు, మానవుడిని మాధవుడిగా చేయడానికి ఉద్భవించిన అవధూత చక్రవర్తి, అనాథనాథుడు, ఆపద్బాంధవులు, అనాది రక్షక, దీన పోషక, సర్వాంతర్యామి, సర్వము తానైన వారైనటువంటి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య చరణములకు నా ఆత్మని అర్పిస్తూ నమస్కరించుకుంటున్నా. గురుభ్యో నమః. ఇవాళ నేను మీకు చెప్పేటువంటి విషయాలు మన శాస్త్రాలలో, పురాణాలలో ఎక్కడ రాసి ఉండనటువంటి కొన్ని విషయాలు చెప్తాను. అసలు మనం ఎందుకు చేస్తున్నాము, ఈ యొక్క నృత్య తపస్సు ఎందుకు చేస్తున్నాము, ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాము, ఇది అందరూ తెలుసుకోవడం చాలా అవసరం. మనము ఒక ఆనవాయితీగా మా పెద్దలు చెప్పారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని, మా పెద్దలు చెప్పారు ఇంకొక పూజ చేయాలని మనం చేస్తున్నాం. కానీ పూజ యొక్క విశేషం తెలిస్తే దాని మీద మనకి ఒక రకమైనటువంటి రెస్పెక్ట్, భక్తి, శ్రద్ధ పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే భక్తి పెరుగుతుందో మీరు చేసిన ఏ కార్యమైనా ఫలిస్తుంది. ఏదో పెద్దలు చెప్పారు, పక్క వాళ్ళు చెప్పారని మనం ఏం చేసుకున్నా దానికి ఫలితాలు ఉండవు. అదేదో మనము ఫార్మాలిటీకి చేసుకున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు మనం మళ్ళీ వినలేము. మనకి భగవంతుడు ఒకసారి అవకాశం ఇస్తారు. ఏదైనా 1,00,000 మంది భూమిపైన పుడితే ఒకరే దైవానికి దగ్గర అవుతారు, అందరూ కాలేరు. ఆశ్రమాలకి మనం ప్రతిరోజు వస్తున్నాము, ప్రతి పౌర్ణమికి వస్తున్నాం. అందులో కొన్ని వేల మంది వస్తారు, కానీ కొన్ని నంబర్స్, ఒక 10 మంది 20 మంది శాశ్వతమైన భక్తులు అవుతారు. ఎందుకంటే
దైవానుగ్రహాన్ని పట్టుకోవడము, దైవాన్ని పట్టుకోవడము, యోగాన్ని పట్టుకోవడము, అదృష్టాన్ని పట్టుకోవడం అనేది అసాధ్యమైనటువంటి పని, అంత సులభ సాధ్యం కాదు. కాబట్టి భక్తులందరూ కూడా జాగ్రత్తగా నేను చెప్పిన విషయాలన్నీ తెలుసుకోండి. మన ఆశ్రమంలో చాలామందికి చాలా విషయాలు ఏమీ తెలియదు. ఇందులో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు. ఈ కొత్త వాళ్ళకి అసలు ఈ పూజ ఏమిటి, ఎవరో చెప్తున్నారు, మనం వస్తున్నాము, కానీ తర్వాత మనం కంటిన్యూ ఎందుకు అవ్వడం లేదు? ఎందుకంటే మన పని అయిపోయింది ఇంతవరకే అనుకుంటున్నారు. భగవంతుడి సహాయం అనేది మనకి ఆఖరి వరకు కావాలి. ఇవాళ ఒక్క రోజుతో అయిపోదు. శరీరం వదిలేంత వరకు మనుషులతో అవసరం ఉండదు, దైవముతోనే అవసరం ఉంటుంది. డాక్టర్లు చేయలేనిది దైవమే చేయగలరు, సైంటిస్టులు చేయలేనిది దైవమే చేయగలరు. కొన్ని లక్షల మందిని చంపడానికి బాంబులు తయారు చేస్తున్నారు. ఒక ప్రాణం పోయడానికి ఆత్మను తయారు చేయగలరా ఎవరైనా? ఈ భూమిపైన ఎవరూ చేయలేరు. కాబట్టి సైన్స్ అనేది అసలు ఆధ్యాత్మికంగా దైవము ముందు అది ఎక్కడో ఒక చిన్న గురిగింజ అంతే. దాన్ని అసలు ఎవరు అంటుకోలేరు. కాబట్టి భగవంతుడు అనేది ఒక అదృష్టం. ఫస్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము పుస్తకాలలో, పురాణాలలో దైవం గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. చాలామంది పురాణాలు, శాస్త్రాలు చదివిన వాళ్ళు ఉంటారు, చదవని వారు ఉంటారు. కానీ ఈయన దైవము అనడానికి నిదర్శనం ఏమిటి? అసలు మన దగ్గర నిదర్శనం ఏమిటి ఈయన దైవము అనడానికి? ప్రతి మనిషి ఆశ్రమానికి వస్తున్న వారు, స్వామిని నమ్ముకున్న వారికి పనులు జరుగుతున్నాయి. ప్రధానమైన నిదర్శనము ఆయన మనుషుల కన్నా అతీతులు అని చెప్పడానికి నిదర్శనము, ఆయన భగవంతుడు అని చెప్పడానికి నిదర్శనము, ఆయనకి పరిధులు లేవు అని చెప్పడానికి నిదర్శనము అదే. ఎటువంటి వారు వచ్చినా మన ఆశ్రమంలో సమస్యతో వస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఈ పరిష్కారం ఎందుకు దొరుకుతుందంటే, భగవంతుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం గురించని భగవంతుడు ఎన్నోసార్లు భూమిపైన అధర్మం, అసత్యం ఎక్కువైనప్పుడు వాళ్ళు మళ్ళీ తనని తాను సృష్టించుకున్నటువంటి వారు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. కాబట్టి ఆయన దేవుడు అనడానికి అది ప్రథమ నిదర్శనం అన్నమాట. ప్రతి మనిషికి శరీరములో పేదవాడైనా గొప్పవాడైనా ఒకే శరీరం, ఒకే ఆత్మ, ఒకే పరమాత్మ, ఒకే సూక్ష్మం. శరీరాలు మారచ్చు, తల్లిదండ్రుల పోలికలు మారచ్చు, కానీ లోపల ఉండే స్థితిలన్నీ అందరికీ పుట్టింది పంచభూతాలతోనే పుడతారు, సూక్ష్మతో పుడతారు, ఆత్మతో పుడతారు, జీవాత్మతో పరమాత్మను అంటుకొని పుడతారు. కాబట్టి ఇది ఏదైతే మీకు కనబడని యాస్ట్రల్ ఫామ్ ఉందో అది అందరికీ ఒకటే, అది ఎవరికి వేరువేరుగా ఉండదు. కానీ అంటించుకున్న కర్మలు వేరుంటాయి. కాబట్టి మనము జీవిస్తున్నప్పుడు ఒకవాడు గొప్పవాడికి పుడతాడు, ఒకడు పేదవాడికి పుడతాడు, ఒకడు పుట్టుకతోనే క్యాన్సర్తో పుడతాడు, ఒకడు చనిపోయినప్పుడు క్యాన్సర్తో సఫర్ అవుతాడు, ఒకడు తెలియకుండానే శరీరం వదిలేస్తాడు, ఒకడు చాలా హింసించబడి శరీరంతో బాధపడి శరీరం వదులుతాడు. ఇవన్నిటికీ కారణం ఏమిటంటే మన కర్మ. మన కర్మ అంటే ఏంటి? ఇది చాలా పెద్ద వర్డ్, కానీ చాలా సులభంగా తెలుసుకోవాలంటే మన ఆలోచన విధానమే మన కర్మ. మనం చేసే విధానం కాదు, మనం ఆలోచించే విధానమే మన కర్మ. ఇంకొకరికి ద్రోహం చేద్దాము, ఇంకొకరికి నష్టం చేద్దాము, నేను గొప్పగా కనబడతాను, నాకు వేరే వాళ్ళని తక్కువ చేసి చూడాలి అన్న ఆలోచన, ఈ ఆలోచన విధానాలు ఏవైతే వస్తాయో ఇవి కర్మశేషాలై నిలబడతాయి. కర్మ అంటే ప్రత్యేకంగా చేసుకున్నవి కర్మలు కాదు, భావాలతో వస్తాయి గ్రహాలన్నీ. ఇప్పుడు నేను చెప్తున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్క మనిషి శరీరముతో అనేక కష్టాలు పడతాడు. దీనికి పంచభూతాలు కానీ దైవము కానీ మనకి ఏమి చేయలేవు. మనిషి తన శరీరం ఎలా పుట్టిందంటే, మానవుడు కొన్ని లక్షల జన్మలు తీసుకున్నాడు. ఈ లక్షల జన్మలు అసలు మానవుడు పుట్టాడు ఎలా అంటే, ఈ ప్రకృతిలో ముందు ఓన్లీ పశువులే ఉన్నాయి, మనుషులు లేరు. ఈ పశువులు పుడుతున్నాయి చచ్చిపోతున్నాయి, పుడుతున్నాయి చచ్చిపోతున్నాయి, వాటికి శాశ్వతమైన స్థితి రావట్లేదు. అయితే కొన్ని జీవరాశులు పరమేశ్వరుడి దగ్గర వేడుకున్నాయి, మేము శాశ్వతంగా ఉండాలి అంటే మాకు పరమాత్ముడు కావాలని కోరుకున్నాయి అన్నమాట. ఈ పరమాత్ముడు కావాలని కోరుకున్నప్పుడు అంత సులభం కాదు కదా శాశ్వతమైనటువంటి జీవం పోయడము.
అయితే వాటికి తపస్సు అనేది చెప్పారు. తపస్సు అనేది చేస్తే మానవ రూపం దాల్చొచ్చు, మానవ శరీరం రావచ్చని వాళ్ళకి ప్రకృతి నుండి వచ్చిన సందేశంతో ఈ జీవరాశులన్నీ కూడా, అందులో కొన్ని జీవరాశులు కూర్చొని కఠోర తపస్సు చేశాయి. తపస్సు చేసి ఒక అద్భుతమైన మానవ రూపాన్ని అవి సృష్టించాయి. మానవ రూపాన్ని సృష్టించిన తర్వాత ఆ మానవుడి రూపం ఎంత అందంగా ఉందంటే, ఈ జీవరాశులన్నీ ఒక్కసారిగా ఆ మానవుడిని చూసిన తర్వాత ఆ మానవుడు భగ్గున మండి మొత్తం భస్మమై బూడిదైపోయిందనమాట. కేవలం ఎందుకు? దృష్టి వల్ల. దాని దృష్టి అనేది ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. స్త్రీ పురుషులకి ఒకే దృష్టి ఏమి మార్పు లేదు. ఒక మనిషిని ఇంకొక మనిషి చూసినప్పుడు, వాళ్ళ లోపల ఉన్నటువంటి గ్రహాలు చూసినప్పుడు, వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాలు చూసినప్పుడు, అబ్బా అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇది ఆనాటి నుండి ఉన్నాయి. దృష్టి అనేది ఆనాటి నుండి ఉంది. ఇవాళ మనం దిష్టి అంటాం, సో నరదృష్టి అంటాం, చెడు దృష్టి అంటాం. అయితే ఇవన్నీ ఆనాటి నుండి ఉన్నాయి. అవి కాలి భస్మమైపోయాయి. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, మనకి మానవుడు అనేకమైనటువంటి కష్టాలు పడతాడు అంటే, శరీరము ఇలాగే వేరే వేరే జంతువులు వాటిని చూసినప్పుడు మానవ శరీరం భస్మం అయిపోతుందని పరమేశ్వరుడు ఆనాడు మన శరీరములో 108 బీజాక్షరాల శక్తిని ధారబోసి వీటికి జీవం పోశాడనమాట. ఈ జీవం వల్లే మనం బ్రతుకుతున్నాం. ఈ జీవము వల్లే మన ఆత్మ శరీరంలో ఉండగలుగుతుంది. ఈ జీవము వల్లే మన పంచభూతాలు మన శరీరంలో ఉన్నవి మనల్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఈ జీవం వల్లే మనం అన్ని తట్టుకోగలుగుతున్నాం. మనిషి అనేవాడు భారీగా తయారవ్వడానికి, బలవంతుడిగా తయారవ్వడానికి కారణము ఈ బీజాక్షరాలు. పరమేశ్వరుడు ఈ బీజాక్షరాలు ఇచ్చి కరుణామయుడు, దయామయుడు, శాశ్వతంగా మనిషి ఒక దైవంగా మారడానికి, ఆయనలో శరీరాన్ని మర్జ్ చేసుకోవడానికి, దైవంతో యూనియన్ అయిపోవడానికి ఒక గొప్ప అవకాశం ఏమిచ్చాడంటే ఈ బీజాక్షర శక్తినిచ్చాడు. ఇప్పుడు ప్రతి మనిషిలో 108 బీజాక్షర శక్తి ఉంటుంది. మనిషి చేస్తున్నటువంటి దుష్కర్మలు, సత్కర్మల వల్ల ఈ బీజాక్షర శక్తి అంతా పోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మానవుడు పుట్టిన తర్వాత ఎలా పుట్టాడు? కొన్ని జీవరాశులకి మనము భోజనం అయిపోయాం. అంటే మనిషి ఒక పిల్లిని ఒక కుక్క తినడము, ఒక కుక్కని ఇంకొక పెద్ద జీవరాశి తినడము, అలా తిని ఒక జంతువుని ఇంకో జంతువు తిని అవి పుణ్యం సంపాదించుకున్నాయి. ఈ పుణ్యము ఆఖరిగా ఎప్పుడైతే నీకు అవసరమైనంత పుణ్యం ప్రకృతిలో తయారవుతుందో, ఆ పుణ్యం అంతా నిన్ను మానవ శరీరాన్ని తీసుకోవడానికి తయారు చేసేసింది. ఈ మానవ శరీరం ఎప్పుడైతే తయారైందో, నీ లోపల భగవత్ శక్తితో పరిపూర్ణమైన పరమాత్ముడు 108 బీజాక్షర శక్తితో నిన్ను నిలబెట్టేస్తాడు. ఈ నిలబెట్టిన శక్తి నువ్వు పుణ్యం చేసుకున్నప్పుడు నీ శరీరంలో నుండి బీజాక్షర శక్తి పోదు. నువ్వు ఎప్పుడైతే పుణ్యము చేసుకోవో అప్పుడు నీలో ఉండే ఈ బీజాక్షర శక్తి తగ్గుతుంది. ఇప్పుడు నుదుటి భాగం ఉంది, ఆజ్ఞాచక్రం ఉంది. ఈ ఆజ్ఞాచక్రంలో ఒక 12 బీజాలు ఉంటాయి. ఈ 12 బీజాక్షరాల శక్తి పైన ఏవో కొన్ని పుణ్యము లేక గ్రహాలు వాలుతాయి. ఈ గ్రహాలు వాలినప్పుడు నీకు తలకి సంబంధించిన సమస్య రావడమో, లేకపోతే నీకు యాక్సిడెంట్ జరిగి నీకు తల భాగం వెళ్ళిపోవడమో, లేకపోతే నీకు ఈ తలలో ఏదైనా తెలియని సమస్య, ఏదైనా వ్యాధి రావడమో, లేకపోతే తలనొప్పి రావడమో, ఏదో చిన్నదైనా పెద్దదైనా ఆ నీ అవయవానికి సంబంధించి ప్రారంభమవుతుంది. ఇలా 9 చక్రాలు ఏవైతే శరీరంలో ఉన్నాయో, ఒక్కొక్క చక్రము అక్కడ సంబంధించిన భాగాలని కంట్రోల్ చేస్తాయి. నీకు ఏ బీజాక్షర శక్తి అది తగ్గుతుందో శరీరంలో, ఆ బీజాక్షర శక్తి పైన ఈ గ్రహాలు వచ్చి వాళ్తాయి. ఈ గ్రహాలు అనేవి వాటికి సంబంధితమైన కర్మలు కూడా తెచ్చుకుంటాయి, వాటికి సంబంధితమైన దోషాలు ఉంటాయి. ఈ గ్రహాలు అంటే నెగిటివ్, అంటే అదొక నెగిటివిటీ, అదొక ప్రేతం అంటే ఒక చెడు. ఆ చెడుకి సంబంధించింది నీ శరీరంలో చేరినప్పుడు నీకు యాక్సిడెంట్ చేయించడమో, ఆర్థికంగా దెబ్బతీయడమో, ఆరోగ్యపరంగా దెబ్బతీయడమో, సంతానపరంగా దెబ్బతీయడమో, వ్యాపారంగా దెబ్బతీయడమో, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న వాళ్ళలో సమస్యలు తీసుకురావడమో,
ఇలా నీకు జాతక నష్టాలు, యోగ నష్టాలన్నీ ఇవి చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే మనము ఇవాళ నృత్య తపస్సు చేస్తున్నాం. నృత్య తపస్సు చేయడం వల్ల నీ శరీరంలో ఉండే 108 బీజాక్షరాలు ఏవైతే డీయాక్టివేట్ అయిపోయాయో పరిపూర్ణంగా యాక్టివేట్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే నీ శరీరము అనేది మొత్తము ప్రేతాలతో నిండిపోయి ఉంటుంది, పుణ్యము లేక. నువ్వు ఎప్పుడైతే నాట్యం చేస్తావో ఇందులో పరమేశ్వరుడు వేసినటువంటి బీజాక్షరాలు మీ శరీరంలో కదులుతాయి, స్ఫురిస్తాయి. ఇవి స్ఫురించినప్పుడు ఇప్పుడు చూడండి, మనం మామూలుగా వాకింగ్ 10 నిమిషాలు చేసినా విసుకొస్తుంది. ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, ఆసనాలు చేయాలంటే విసుకొస్తుంది, ప్రాణాయామాలు చేయాలంటే విసుకొస్తుంది. ఎందుకంటే శరీరములో ఆనందము కలిగే స్థితి కాదది. అదే ఒకవేళ మీరు వృద్ధులైన, కాళ్ళు చేతులు పనిచేయకపోయినా, మనకి శరీరము సహకరించకపోయినా, నొప్పి అవుతున్నా, బాధ అవుతున్నా, మీరు నాట్యం చేసినప్పుడు మాత్రము ఎంత అలసిపోయినా ఒక ఆనందాన్ని తీసుకొస్తుంది. అంటే దాని నిదర్శనం ఏమిటి? నీ శరీరములో ఉన్న బీజాక్షర శక్తి పూరితమవుతుందన్నమాట. అందుకే నీ లోపల బాడీలో, నీ శరీరములో ఉన్నటువంటి ఎనర్జీ, ఆనందం, తన్మయత్వం, మీకు తెలియనటువంటి శక్తి దాని లోపల నుండి ఉత్పన్నమవుతుందన్నమాట. ఇలా మనము తపము అంటే చాలా కష్టమైనది. మనిషి తపస్సు చేసుకుంటాడు అంటే వాడికి అనేకమైనటువంటి తపస్సులో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏకాగ్రత కుదరదు. శరీరం వదిలే వరకు కూడా తపస్సు అంటే పోరాటమే. ఏకాగ్రత కుదురుతుంది అంటే అది మీ అమాయకత్వం. పరిపూర్ణమైన గురువు యొక్క కృప, అనుగ్రహము, ఆయన మన గురించి ఏదైనా తపస్సు చేస్తేనే మన శరీరము తపస్సులో నిలబడుతుంది. కానీ మనముగా చేసుకుంటే అది అంత సులభం కాదు. అంటే మీకు ఏదైనా కార్యము చేయాలి, ఆ శక్తి నిలబడాలంటే సమర్పిత భావము సంపూర్ణంగా గురువు యందు ఉండాలి. అప్పుడే మీ తపస్సులు నిలబడతాయి. కానీ మనిషి అనేవాడు తపస్సు చేయలేడు కలియుగంలో, అది అసాధ్యమైనది. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా ప్రేతాలైపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సిద్ధుల గురించి కొన్ని లక్షల సంవత్సరాలు పుట్టి చచ్చిపోయి తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా ఎన్నో సాధించలేకపోయారు. ఇంకా తపస్సులో కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తపస్సు అనేది అసాధ్యమైనది. కోరిక ఉన్న దగ్గర తపస్సు సాధ్యం కాదు. కోరిక లేకుండా మనిషి ఉండలేడు. కాబట్టి కలియుగంలో ముందు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మానవ రూపం దాల్చి కలియుగ ప్రత్యక్ష దైవంగా వచ్చేశారు. కాబట్టి 100% మీ పనులు నిస్సందేహంగా జరిగి తీరుతాయి. ఇందులో ఏ అనుమానము లేదు. ప్రతి మనిషి ఒకటే గట్టిగా పట్టుకోవాల్సింది ఏమిటంటే స్వామివారిని, దైవ శక్తిని పట్టుకుంటే మీకు ఏ పని అయినా జరిగి తీరుతుంది. ఇవాళ మనిషి అనేవాళ్ళు తపస్సు చేయడము చాలా కష్టము. ఈ తపస్సు లేకపోతే కర్మలు తీసుకోవడం కష్టము. కర్మలు తీసుకోవడానికి ఏకాగ్రత చాలా కష్టము. ఈ ఏకాగ్రతకి మీరు ఎన్ని ఏళ్ళు కూర్చున్నా అసాధ్యము. కాబట్టి మనము మన లోపల ఉన్నటువంటి బీజాక్షర శక్తిని పూరితం చేస్తాం. పరమేశ్వరుడు లాంటి వాళ్ళు నాట్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రకృతిని మొత్తం గదిపారు తన్మయత్వంలో. ప్రకృతి కూడా పులకరించిందనమాట వాళ్ళు నాట్యం చేసి. ఎందుకు? బీజాక్షర శక్తి ప్రకృతిలో కూడా పూరితం చేశారు. పార్వతీదేవి ఎందుకు నాట్యం చేసింది? శరీరములో ఉన్న ప్రతి ఒక్క నాడిని ఆమె యొక్క నాట్యము ద్వారా బీజాక్షర శక్తిని పూరితం చేసింది. అద్భుతమైన ఆరోగ్యం గురించి, అద్భుతమైన ఆనందం గురించి, మనిషి లోపల ఉన్నటువంటి బాధను తీయడం గురించి ప్రతి మనిషి పూరితం చేయాల్సింది బీజాక్షరాలు. కాబట్టి పార్వతీదేవి లాంటి అమ్మవారు కూడా నాట్యం చేశారు. పరమేశ్వరుడు నాట్యం చేశాడు. సృష్టికర్త, మూలము. భూమిపైన వచ్చిన ఆంజనేయ స్వామి, షిరిడీ సాయినాథుడు అందరూ నాట్యాలు చేశారు. నాట్యం అంటే అది చెడ్డదేం కాదు. పరిపూర్ణమైనటువంటి భక్తి, నేను సమర్పించుకుంటున్నాను ఆ భగవంతుడికి అన్నటువంటి అపారమైనటువంటి భక్తి, అపారమైనటువంటి శ్రద్ధ. నాదేమి కాదు, అంతా నా లోపలున్న నా బీజాక్షరాలే చేస్తాయి, దాన్ని కంట్రోల్ చేసేది మీరే అనే స్థితిలో ప్రతి ఒక్కరు బీజాక్షరాలు పూరితం చేసుకోండి.
శరీరంలో ఉన్న అనారోగ్యాలు పటాపంచలైపోతాయి. శరీరంలో ఉన్నటువంటి దుష్ప్రభావాలు అంటే గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం చేసిన దుష్కర్మలతో వచ్చినటువంటి గ్రహాలు అవన్నీ పటాపంచలైపోతాయి. ఎందుకంటే మీ లోపల 108 బీజాక్షర శక్తి పూరితమవుతుంది. శరీరం వదిలే అంతవరకు 108 బీజాక్షర శక్తిని ఎవరైతే నిలుపుకుంటారో ప్రశాంతంగా శరీరం వదిలేయగలరు. ఎటువంటి సమస్యలు వాళ్ళకి రావు. కాబట్టి మనమందరము ఇవాళటి నుండి ప్రతి పౌర్ణమి నాడు, లాస్ట్ టైం పౌర్ణమి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ప్రోగ్రాము, ఈ పౌర్ణమి కూడా జరగబోతుంది. ముందు పౌర్ణమిలో ఇంకా భక్తులు కొన్ని లక్షలలో ఇక్కడ ఆశ్రమంలో స్వామివారి ప్రాంగణంలో ఖచ్చితంగా వచ్చి తీరుతారు. దీనికి ప్రధానంగా ఏమిటంటే మనము చేస్తున్న కార్యంలో ప్రతి మనిషి వెనకాల, ప్రతి కష్టము వెనకాల, ప్రతి కృషి వెనకాల భగవాన్ శ్రీ రామదూత స్వామి పూర్ణమైన అనుగ్రహం ఇక్కడ ఉంది. కాబట్టి మనము ఏది చేస్తున్నా కూడా కార్యము ఆనందమయంగా తన్మయత్వంలో ప్రతి మనిషి ఆనందించాలని స్వామివారు అపారమైన శక్తి మనకి ధారపోస్తున్నారు. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ ఇంట్లో కూడా 1 గంట సేపు నృత్య తపస్సు చేసుకోండి. ఇవాళ తపస్సు ఎందుకు చేస్తారు, తపో బలాన్ని ఎట్లా సాధించగలడు మనిషి అనేది కూడా నేను మీకు తపస్సు గురించి కూడా కొంత వివరణ ఇస్తాను. ప్రధానంగా మనిషికి నేను ముఖ్యంగా చెప్పాల్సిన ఇంకో విషయం, మనిషి తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనము ప్రతిసారి ప్రోగ్రామ్స్కి వస్తాము, స్వామివారిని కలుస్తున్నాము, భక్తి చేస్తున్నాము, అన్నీ అవుతున్నాయి. కానీ మీ అందరి మనస్సాక్షికి, మన మనస్సాక్షికి తెలుసు మనం ఎంత టెంపరీగా చేస్తున్నామో. మానవుడికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. భూమిపైన అమ్మవారిని తీసుకురావాల్సి వచ్చింది స్వామివారికి. ఎందుకంటే అమ్మవారి శక్తి తప్ప ఇంకా ఏ శక్తి కూడా ఈ భూమిపైన మనిషి లోపలున్న గ్రహాలను తీయడానికి సరిపోదు. కాబట్టి అమ్మవారి యొక్క శక్తిని మీలో ధారబోయడానికి సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం అనే ఒక అద్భుతమైన వ్రతం. ఇది ప్రధానంగా దంపతులని విడదీయకుండా ప్రకృతిని సంరక్షించడానికి దంపతులు కావాలి. ఎప్పుడైతే ప్రకృతిలో వీళ్ళు విడిపోతారో ప్రేతాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు కూడా వివాహం ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళకేదో ఖాళీగా ఉండి చేసుకోలేదు వివాహాలు. దైవము వివాహం చేసుకొని ఎందుకు చేసుకున్నారంటే ప్రకృతిలో ఒక శక్తిని ఉత్పన్నం చేయడానికి వివాహాలు జరుగుతాయి. సృష్టిలో భార్యాభర్తల కలయిక ఒక అద్భుతమైన శక్తి. ఈ శక్తి ఎప్పుడైతే గ్రహాలు వచ్చి చేరుతాయో నిర్వీర్యం అయిపోతుంటుందన్నమాట. ప్రకృతిలో శక్తి, దైవశక్తి కన్నా ప్రేతాలు ఎక్కువైపోతుంటాయి, మహమ్మారీలు వస్తాయి. ఈ అశరీర గ్రహాల వల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. మనం ఎప్పుడు కని విని ఎరగని వ్యాధులని కనబడుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే కలియుగంలో దైవశక్తి తగ్గుతుంది. భార్యాభర్తలలో సమస్యలు రావడం అనేది చాలా సృష్టికి నష్టం చేసేది. అందుకనే భగవానుడు భూమిపైన మానవ రూపం దాల్చుకుని మనకి సువర్ణలక్ష్మి అమ్మవారి దాంపత్య వ్రతాన్ని తపస్సులో తీసుకొచ్చారు. ఈ నృత్య తపస్సు అనేది మీరు ఎప్పుడు కనీవిని ఎరుగుండరు. అందరూ క్రియాయోగ హఠయోగం చేస్తారు. కొన్ని వందల సంవత్సరాలు చేసినా కూడా తన్మయత్వం రావట్లేదు, అందులో ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నారు. కానీ తక్షణమే మనకు ఆనందాన్ని, మనకొక తెలియనటువంటి ప్రశాంతతని, మనకొక తెలియనటువంటి సంతోషాన్ని కలిగించేది ఈ యొక్క నృత్య తపస్సు. ఇందులో ఇంకొక ప్రధానంగా స్వామివారు భూమిపైన ఈ యొక్క తపస్సుని పరమేశ్వరుడు తీసుకొస్తే స్వామివారు తపస్సు ద్వారా దానికి సంబంధితమైన శక్తిని మనకి ఈ నృత్య తపస్సులో ధారబోస్తానని చెప్పారు. అది మన అదృష్టం. మనిషిలో అనేకమైనటువంటి పాపగ్రహాల వల్ల పుణ్యం అనేది లేక మనిషి సమస్యలకి గురి అవుతున్నాడు. ఒక పుణ్యం ఎంత అవసరమో ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. పాపగ్రహాలు అనేవి శరీరంలో మీ లోపల ఉంటాయి. మనం పుణ్యం చేసుకోమని చెప్తాం మన పూజలో. పుణ్యం అంటే ఏంటి? కేవలము 10 మందికి, 20 మందికి, 30 మందికి, మీకు తోచినంత మందికి, 100 మందికి పులిహోర ప్రసాదం పెట్టమంటాం. అది పుణ్యం. అక్కడ అన్నదానం జరుగుతుంది. ఆ పుణ్యం చేసుకోమని స్వామివారు చెప్తారు. భక్తులు వాయిదా చేస్తారు దాన్ని. ఎందుకు వాయిదా చేస్తారంటే అది వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళ శరీరములో ఉన్న గ్రహము
ఎప్పుడైతే మీరు ఈ పుణ్యకార్యం చేసుకుంటారో, ఈ పుణ్యాన్ని మీరు అంటించుకుంటారో, భగవాన్ శ్రీరామదూత స్వామి వారి దివ్య శక్తి వాళ్ళలో ప్రవేశిస్తుంది. ఈ శక్తిని ప్రవేశింపచేయనివ్వకుండా ఆపడానికి ఆ గ్రహం నిన్ను వాయిదాలు చేస్తుంటుంది. నీకు మనిషి ఏమనుకుంటాడంటే, నాకు చిన్న పని ఉందమ్మా, ఈ పని తర్వాత నేను పూజ చేసుకుంటాను అనుకుంటాడు అమాయకుడు. నీకు ఆ పని జరగాలి, ఆ పనిలో ఫలితం రావాలి అంటే నీకు పనితోని ఫలితం రాదు. దైవశక్తి నువ్వు అక్కడ పట్టుకున్నప్పుడు నువ్వు చేస్తున్న పనితో నీకు సత్ఫలితం వస్తుంది. కాబట్టి మనుషులు ఫస్ట్ ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఏంటి? అమ్మ నాకు పని ఉంది, నాకు ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, నాకు ఇవాళ డబ్బులు కలెక్షన్ చేసుకోవాలి, నేను ఇవాళ వ్యాపారం క్లోజ్ చేయలేను, ఇలా అమాయకంగా ఉంటారు. కానీ ఇవన్నీ నడిపించేది ఎవరు? దైవమే కదా. నీకు సమయం దాటిపోతుంటుంది, నీకు గెలుపు చూపిస్తుంటాయి గ్రహాలు, నువ్వే వీరుడు అనిపిస్తుంటాయి గ్రహాలు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ నీతో ఎంత స్నేహంగానో నిన్ను రోజు పొగుడుతూ ఉంటారు, నీకు అందరూ సహాయం చేయడానికి వస్తుంటారు. అప్పుడు నువ్వేమనుకుంటావంటే, ప్రపంచంలో భగవంతుడేలే, నాకు అవసరం లేదు, నాకు నా సర్కిలే చాలా పెద్దగా ఉంది, నేనే చాలా గొప్పవాణ్ణి, నాకు ఆ సమర్థత ఉంది కాబట్టి మనుషులు నా దగ్గర వస్తున్నారని అమాయకంగా మనం అనుకుంటాం. సమయం దాటిచ్చేస్తుంటుంది అనమాట. నీకు సపోజ్ మే 31వ తారీఖున యోగం అంటే రోజు నీకు అదృష్ట జాతకంలో ఉంది, కానీ దీనికి సరిపడే పుణ్యము నీకు లేదు. పుణ్యము చేసుకోమని చెప్పి నీకు భగవంతుడు ఏదో ఒక రూపంలో, మానవ రూపంలో ఎవరో ద్వారా నీకు సందేశం ఇస్తారు. కానీ మనిషికి ఉండే సందేహాల వల్ల ఆ పుణ్యానికి పాత్రుడు కాక సమయం దాటిపోయి, కరెక్ట్గా నీకు యోగం అంటే సమయం ఇవాళ డేట్ ఉందనుకోండి, ఇవాళటి వరకు నువ్వు దాన్ని వాయిదా చేసుకుంటూ వస్తావు. ఇవాళ నీకు యోగం అంటుకునే రోజు నీకు మొత్తం ఈ గ్రహాలు ఏవైతే నిన్ను ఇప్పటి వరకు పైకి లేపాయి కదా, కరెక్ట్గా నీ సమయం అయిపోయిన తర్వాత అవి మొత్తం వచ్చి నీ లోపల చేరుతాయి. చేరి నీదేదైతే కార్యము జరగాలో అది జరగనివ్వకుండా ముందు పడిపోయే సమయం, అంటే నీకు ఇంకా వీక్ టైం వచ్చేసింది, ఇప్పుడు నీ చక్రాలు కూడా నీకు అనుకూలంగా తిరగని సమయం వచ్చింది, అక్కడ ఇవి నిన్ను పీడించడం మొదలవుతాయి. ఇప్పుడు నువ్వు వెనకాల 5 ఏళ్ళు 10 ఏళ్ళుగా ఏమనుకుంటున్నావు, ఇది నా వల్లే జరుగుతుందని, మరి 10 ఏళ్ళ తర్వాత ఎందుకు జరగట్లేదు? ఆగిపోతుంది. కాబట్టి ప్రధానంగా నువ్వు చేయాల్సింది ఏమిటంటే, దైవ శక్తిని సమకూర్చుకోవడం, అది మన ప్రధాన కర్తవ్యం. ఇది భూమిపైన కేవలం భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతము కలియుగంలో అతి శక్తివంతమైన పూజ. ఈ పూజ చేసుకున్న ప్రతి దంపతులకి ప్రతి ఇంట్లో ఏదో ఒక అద్భుతం జరిగి తీరుతుంది. గతంలో తీరింది, ముందు ముందు కూడా మనం ఈ అనుభవాలు చూస్తాము. స్వామివారు చేసే ప్రతిక్రియ వెనకాల ఒక అతీతమైన దివ్య శక్తి ఉంటుంది. కాబట్టి ఎంత పేదవాడైనా, ఎంత గొప్పవాడైనా, రాజకీయ నాయకుడైనా, చాలామందికి ఇంకొక చెప్పాలనుకుంటున్నా, రాజకీయ నాయకులు వస్తారు స్వామివారి దగ్గర అని ఎంతోమంది అమాయకులు వస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మరి వాళ్ళు ఎవరిని చూసి వస్తున్నారు? భగవంతుడని గ్రహించి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి గురువుని మాత్రమే చూసుకొని రండి. గురువు దగ్గర ఎవరు వస్తున్నారు, గురువు దగ్గర మనం ఎవరిని పిలుస్తున్నారు, మనం ఎవరి ద్వారానైనా ఏమైనా విషయం తెలుసుకొని రావాలి అనుకుంటే ఈ విశ్వాసాలనేవి ఎక్కువ రోజులు ఉండవు. సడన్గా విశ్వాసాలన్నీ మళ్ళీ ఎవరో మనకేదో చెప్తారు, మళ్ళీ మన మనసులో నుండి నమ్మకాలు పోతాయి. కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారిని పరీక్షించుకొని మీ పనులు ఫస్ట్ అనుకున్నవి జరుగుతున్నాయా లేదా చూసుకుని ఆశ్రమానికి ఒక 10 పౌర్ణమిలు 20 పౌర్ణమిలు 2 సంవత్సరాలు రండి. మీరు 2 ఏళ్ల క్రితం మీ జీవితం ఏమిటి, 2 ఏళ్ల తర్వాత మీ జీవితం ఏమిటి పుస్తకంలో రాసుకోండి. అద్భుతమైన అనుభవాలు నిమిషము స్వామివారు ఉన్న నిదర్శనాలు మనకు కనబడుతూ ఉంటాయి. అది భూమిపైన వచ్చిన భగవాన్ శ్రీ రామదూత స్వామివారు. తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు పౌర్ణమి కొత్త భక్తులు ఈ యొక్క డ్రాప్ బాక్స్లో మీ పేరు, ఫోన్ నంబర్లు ఖచ్చితంగా రాసి వేయండి. స్వామివారికి చేరతాయా చేరవా అని మీరు అలా అనుమానించకూడదు. ఈ ఆశ్రమంలో పాదం పెడితే చాలు, ఆయన దృష్టిలో మీరు ఉన్నట్టే. ప్రత్యేకంగా మళ్ళీ మీరు పేపర్లు ఇచ్చామా లేదా అని కాదు, కానీ మీకున్న సమస్య మాకు తెలియాలి, స్వామివారికి చెప్పాలి, ఆ సమస్యని మనము మీకు ఏదైనా ఉపశమనం ఇవ్వాలి. కాబట్టి మనము కంపల్సరీగా డ్రాప్ బాక్స్లో వేయమని చెప్తున్నాం. ప్రతి మనిషి 1,00,000 సంవత్సరాలు బ్రతికినా
10 సంవత్సరాలంత పుణ్యం కూడా వాడి జీవితంలో ఉండదు. ఇందులో ఇంకొక విషయం చెప్తాను. దాతాయం ఇది యద్దానం దియతి నృపాకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానం చేయాలి ప్రతి మనిషి. దానము ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎందుకు చేస్తున్నాననే అటువంటి ఆలోచన లేకుండా చేసిందే దానం అవుతుంది. నేను గుళ్ళో బంగారు కిరీటం పెట్టాను వెంకటేశ్వర స్వామికని, ఇంకో దేవుడికి ఇంకోటి చేశానని, నేను ఇక్కడ గుళ్ళల్లో రోజు బియ్యం ఇస్తానని, వారానికి ఒకసారి పులిహోర పంచుతానని, ఇలా చేసినవి ప్రతిరోజు గుర్తు తెచ్చుకున్న వాడికి పుణ్యము లభించదు. పుణ్యం అనేది ఒక దైవశక్తి, ఇది డబ్బుతో కొనుక్కోలేము. అందుకనే పూజలు చేయమని చెప్పింది పూజలు చేసుకోమని చెప్పడానికి కాదు, పుణ్యము చేసుకోమని చెప్పడానికి. భగవంతుడు వెనక ఉన్నప్పుడు నువ్వు ఒక్క మనిషికి భోజనం పెడితే 1,00,000 మందికి పెట్టిన దానితో సమానం. కాబట్టి పూజ అనేది ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే. అక్కడ మీకు ఒక పుణ్యకార్యం చేయించినప్పుడు, ఆ పుణ్యం అనేది నీకు బలమైనప్పుడు, స్వామివారి ద్వారా చేయించినటువంటి పూజ, ఆ పూజలో స్వామివారు ధారబోసినటువంటి శక్తి నిలబడుతుందన్నమాట. ఆ శక్తి నిలబెట్టడానికి ఆ పుణ్యం అవసరం. కాబట్టి మీతో పుణ్యకార్యాలు చేయిస్తున్నాము. వచ్చిన భక్తులందరూ కూడా ఈ రోజు నుండి మనకి గో సేవా హారతి స్టార్ట్ చేశాం. గో హారతి సేవ అంటే బేసిక్గా ఈ భూమి కంట్రోల్ చేసేదంతా ప్రకృతి, సృష్టి. ఇందులో ప్రధానమైనది పశువులలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఆవు. మీరు ఈ భూమిపైన ఏ జంతువునైనా తీసుకోండి, దాని మలమూత్రాదులు ఎవరు వాడరు. కానీ ఆవుకి సంబంధించిన పాలు కానీ, ఆవుకు సంబంధించిన పేడ కానీ, ఆవుకి సంబంధించిన మూత్రము కానీ, దాని లోపల 18 రకాల ఔషధ గుణాలు ఉంటాయి. భయంకరమైన వ్యాధులకి పనికొస్తుంది. ఎవరైతే ఒకసారి గోవుకి దండం పెట్టుకొని దాన్ని స్పర్శ చేసుకొని అలా చూసుకొని వెళ్తారో, దానికి సేవ చేసుకుంటారో, ఎవరైతే ఆవులని పెంచుతారో వాళ్ళకి ప్రధానంగా వాళ్ళు సేవ భావనతో కొంతమంది చేస్తారు, కొంతమంది ఏదో ఫార్మాలిటీకి చేస్తారు, కొంతమంది రకరకాలుగా. కానీ మనస్ఫూర్తిగా ఒక గోవుకి సేవ చేస్తే నీ శరీరములో ఉన్న అనారోగ్యాలు ఏమిటో గ్రహించి నీకు కావాల్సిన ఔషధ గుణాలతో కూడినటువంటి పాలు అది దాదిచ్చే పాలలోనే మీకు ఇస్తుందట. ఇది ఆవు యొక్క విశేషం. కాబట్టి చాలామందికి అసలు ఆవుల గురించి తెలియదు. దాన్ని రకరకాలుగా పెట్టుకుంటున్నారు, దాన్ని కమర్షియల్గా వాడుకుంటున్నారు, దాని పాలివ్వని స్థితిలో వదిలేస్తున్నారు, దాన్ని ఎన్నో రకాలు ఇంకా. కానీ అది సృష్టిలో ఒక అమ్మ స్థానాన్ని తీసుకుంది. ఇది ఎవరో మనం నేర్పించింది, పుస్తకాల్లో రాసింది కాదు. నీకు దాన్ని చూడగానే ఒక సాధు భావన, దానికైనా చేయాలనే భావన వస్తుందన్నమాట. ఎందుకంటే అదొక సాధు జంతువు. అంతేగాక దైవికంగా దానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. శరీరం వదిలేసిన తర్వాత మనకి ఆత్మస్వరూపుణ్ణి తీసుకువెళ్ళేది ఆవే అని చెప్పుకుంటాం మనం పురాణాలలో, శాస్త్రాలలో. అంటే ఇక్కడ ఆవు వచ్చి తీసుకెళ్తుందని కాదు, అంటే దానిదంత గొప్ప స్థానం ఉంది అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా నెలకి ఒక్కసారి ప్రతి మనిషి, మీకు ఏదైనా రావచ్చు, ఎంతైనా రావచ్చు, నో ప్రాబ్లం. ఒక పశువుకి, మన ఆశ్రమంలో ఒక పశువుకి సేవ చేయాలి అనే సంకల్పం పెట్టుకోండి. మన ఆశ్రమంలో అన్నదానం చేయాలి. మన ఆశ్రమం అనే కాదు, మీరు ఎక్కడైనా చేయొచ్చు వాస్తవంగా. కానీ నువ్వు చేసిన పుణ్యంని పుణ్యంగా మార్చడానికి ఒక దైవశక్తి ఉండాలి. నువ్వు ఎక్కడో రోడ్డు మీద పోయేవాడికి ఒక 100 రూపాయలు ఇస్తావు, వాడు మందు బాటిల్ కొనుక్కొని వాళ్ళ భార్యని బాగా కొట్టి చంపేస్తాడు. ఇప్పుడు మీరేమని ఇస్తారు వాడికి? పాపము, వాడేదో మంచి భోజనం తింటాడని ఇస్తారు. కానీ వాడు మందు దాగి వాడి భార్యనో ఎవరో కొట్టి వాడు చంపేస్తాడనుకో, ఒకరిని హింసిస్తాడనుకోండి. ఇప్పుడు పుణ్యం చేసుకున్నారు భోజనం పెట్టి, సంతోషమే. కానీ వాడిని మందు మీరు తాగమని చెప్పలేదు. కానీ తెలిసినా తెలియకపోయినా అక్కడ పుణ్యం దగ్గర ఒక చిన్న దోషం కూడా, ఒక పాపం కూడా వచ్చింది. కాబట్టి తెలిసినటువంటి మనము ఆరాధించిన దైవము, మనం ఆరాధించిన గురువుల దగ్గర మనము మన వాళ్ళ మధ్యలోనే దానం అనే క్రియని ప్రారంభించుకోండి. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రేపు 10 లక్షలు పెట్టి బిడ్డ పెళ్లి చేస్తారు, పెళ్లి ఫెయిల్ అయిపోతుంది.
10 లక్షలు పోయినాయి, బిడ్డ పెళ్ళి పోయింది, అవమానాలు పోయినాయి, అవమానాలు రావడము, దానితో పాటు మళ్ళీ వివాహం చేయడం ఇబ్బంది కావడము, ఆ తర్వాత అమ్మాయి జీవితం పాడైపోవడం, ఇవన్నీ జరుగుతాయి. దేనికి? ఒక చిన్న దైవశక్తి, ఒక పుణ్యం లేనందువల్ల. అదే ఇక్కడ కొన్ని పుణ్య కార్యాలు, ఏదో స్వామివారిని నమ్ముకున్న దగ్గర ఏదో చిన్న చిన్న కార్యాలు మీకు తోచింది చేసుకున్నారనుకో, ఈ పుణ్యము రేపు నీ బిడ్డకి నువ్వు తెలియకుండా ఎవరో తప్పు మనిషి నీ లైఫ్లో వచ్చేవాడికి కూడా వివాహం చేసినా, చెయ్యబోతున్నా, కరెక్ట్గా ఆ సమయానికి పుణ్యం సపోర్ట్ చేసి ఏదైతే గ్రహము నీ బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందో అక్కడికి ఆపేస్తారు స్వామివారు. అది మన రామదూత స్వామివారు చేసేది. నీకు ఎక్కడ ఏది ఎప్పుడు అవసరమో ఆయన సమకూర్చుతారు. మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లే, ఒక్క రూపాయి మన ఆశ్రమంలో వేస్తే కోట్ల రూపాయలంత ఫలితాన్ని మన ఆశ్రమంలో మన స్వామివారు ఇస్తారు. చిన్న మేస్త్రి ఊరికే చిన్న చిన్న ఇళ్లలో, పెంకుటిళ్ళల్లో, మన పెంకుటిళ్ళు వాళ్ళ ఊర్లలో మేస్త్రి పని చేసుకొని ఏదో రోజు బత్తాలకు పనిచేసి ఆయన కాంట్రాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు మన ఆశ్రమంలో. ఊహించలేదు అలా అవుతాడని. తర్వాత రాజకీయ నాయకుడిగా నిలబెట్టారు స్వామివారు. రాజకీయ నాయకుడు కూడా అవ్వడం జరిగింది. మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇదొక గొప్ప అవకాశం మనకి. దైవాన్ని పట్టుకోండి. ఇప్పుడు మనము దైవం యొక్క పూజలు ఎలా చేస్తామో చెప్తాను నేను. పొద్దున పూజ ప్రారంభిస్తారు, దీపారాధన చేసుకుంటారు, ఒక మంత్రం చదువుతారు. నాయన పాలు పొయ్యి మీద పెట్టాను, నాయన పాలు చూసుకోండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత డోర్ వేసేయండి, దొంగలు వస్తారు, పక్కన లాకర్లు ఉన్నాయి. మీ మనసంతా ఎక్కడుంది? ఇంట్లో ఏం జరుగుతుందా అని ఉంది. సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్తారు. వెళ్ళి అమ్మాయి ఇవాళ నేను అమ్మవారికి పరవన్నం పెట్టాను, ఈ ప్రసాదం పెట్టాను, ఆ ప్రసాదం పెట్టాను, ఉపవాసం చేశాను. ఒక 100 సార్లు చెప్పుకుంటాం, ఇవాళ మేము ఉపవాసం చేశాము, మేము చాలా గొప్పవాళ్ళము, దేవుడు గురించి మేము ఒక రోజు నోరు కట్టుకొని ఉండగలుగుతున్నామనేది ఒక 100 సార్లు చెప్పుకుంటారు మీరు. సంవత్సరానికి ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో గుడికో గోపురానికో వెళ్ళి అక్కడ ఒక పెద్ద లిస్ట్ చెప్తారు దేవుడికి. మాకు ఈ కోరిక నెరవేరాలి, మాకు ఈ కోరిక కావాలి, మాకు ఈ పిల్లలు బాగుండాలి, ఉద్యోగాలు, ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళారు మీరు దేవుడి దగ్గరికి? సంవత్సరానికి ఒక్కసారి ఒక గుట్టెక్కారు కష్టపడి. ఎవరో చెప్తే పుణ్యక్షేత్రం అని చెప్పి వెళ్ళారు. ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి మీరు ఒక 100 వరాలు కోరుకుంటారు. ఆ వరము పూర్తి కాకపోతే, నేను ఎంతో కష్టపడి అంత గుట్టెక్కినా నాకు పని అవ్వలేదు, ఎంతో కష్టపడి అక్కడ నేను దేవుడికి మొత్తం సంవత్సరం అంతా దానం చేయడానికి జమ చేసుకున్న డబ్బులన్నీ మా హస్బెండ్ దగ్గర చెప్పకుండా జమ చేసుకున్న డబ్బులు వేసా నేను. ఆఖరికి అందరికీ తెలిసిపోతుంది మీరు ఏం చేశారు, అయినా నాకు ఫలితం రాలేదు. సంవత్సరానికి ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్తే ఫలితం వస్తే ఇక్కడ అందరు దేవుళ్ళు అయిపోవాలి కదా. దేవుడు అంటే అంత సులభ సాధ్యమా? మనసుని సమర్పించుకోవాలి. ఆవేశము, క్రోధము, లోభము, మోహము, మదము, నీతో పాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, నీతోటి వాళ్ళు, నీతో తిరిగినంత వరకు బాగుంటుంది. కొంచెం నీ తోటి వాళ్ళు ఎక్కడో ఒక అడుగు నీకన్నా ఎక్కువ వేశారనుకో, నీకు తెలియని ఆవేశము, మనసులో ఆవేదన, ఈర్ష, ద్వేషం, వాళ్ళని ఎట్లా జడగొట్టాలని మనసు సంకల్పిస్తూ ఉంటుంది అన్నమాట. మరి ఇన్ని దుర్వాసనలలో పాపం దేవుడు ఎక్కడొచ్చి కూర్చుంటాడు చెప్పండి? మీరు గుడి కాదు, మీరు కైలాస పర్వతంలో వెళ్ళి -డిగ్రీస్లో తపస్సు చేసి ఆయన దిగిరారు. హృదయానికి మాత్రమే లొంగుతాడు భగవంతుడు. అలా లొంగుతున్నానని చూపిస్తున్న ఏకైక భగవత్ శక్తి స్వరూపులు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు మాత్రమే. ఒకసారి ఒక భక్తుడు ఉంటాడనమాట బుద్ధుడి దగ్గర. ఆ భక్తుడు ప్రతిరోజు స్వామివారి దగ్గరికి వెళ్ళడము, స్వామి నాకన్నా గొప్ప భక్తుడు లేడు కదా స్వామి మీకని ఊరికి గురువుకి గుర్తు చేస్తుంటాడు అనమాట. గురువు అంటారు, నిజంగా నాయన నీ తప్ప నాకు అసలు ఎవరు ఇప్పటివరకు శిష్యులు దొరకలేదు, ఏదైనా నువ్వే చిన్న వయసులో వచ్చి నన్ను నమ్ముకొని నా దగ్గరే ఉన్నావు, నువ్వే నాయన అని ప్రతిరోజు పాప మా గురువు కూడా ఈ శిష్యుని పొగడ్డం సరిపోతుంటుంది అనమాట. ఒకసారి ఏమవుతుందంటే, ఈ శిష్యుడు దాదాపు ఒక 30 సంవత్సరాలు గురువు దగ్గర ఉంటాడు. ఇంతలో ఈ గురువు దగ్గర ఇంకొక భక్తుడు వస్తాడనమాట. ఈ భక్తుడు వచ్చిన తర్వాత ఈ భక్తుడు గురువు అంటాడు, నాయన ఆయనకు ఒక సపరేట్ గది ఇవ్వండి, ఆయనకు ఒక సపరేట్ మంచం వేయండి, ఆయనకి నేను తినే కంచంలో అన్నం పెట్టండి, ఆయనకు 4 సేవకుల్ని ఇవ్వండి అని ఈ శిష్యుడితో చేపిస్తూ ఉంటారు గురువులు.
సో ఆ శిష్యుడికి సేవ చేస్తూ ఉంటాడనమాట గురువు. ఆ శిష్యుడికి ఈ శిష్యుడు సేవ చేస్తుంటారు గురువు మాటలు విని. చేసి చేసి అసలు ఆయనకి విసుకొస్తుంటుంది మనసులో, కానీ గురువుకి చెప్పలేడు కదా. అయితే మొత్తానికి మనసు బాగా ఆపుకోలేక గురువుని అంటారు, స్వామి నేను ఇన్ని ఏళ్ళుగా మీ శిష్యుడిని కదా, ఒక్కనాడైనా నాకు మీరు ఏసీ రూమ్ ఇచ్చి ఇంత అద్భుతమైన మంచం వేసి ఇంతమంది సేవకులను నాకు పెట్టారా స్వామి? ఫస్ట్ నేనే కదా వచ్చాను మీ దగ్గర, మీరు ఆయనకి సేవ చేపిస్తున్నారు నాతో, నేను అసలు ఫస్ట్ కదా వచ్చింది, నాకు కదా మీరు ఇవ్వాల్సింది ఆ ఇంపార్టెన్స్ అంటారు. అప్పుడు గురువు ఏమంటాడంటే, నువ్వు నా బెస్ట్ భక్తుడివి, నువ్వు నా బెస్ట్ భక్తుడివా, నువ్వే నా భక్తుడివా అని నన్ను అడిగావు కదా నాయన, ఒకవేళ నిజంగా నువ్వే నాకు సొంత భక్తుడివి అయి ఉంటే, నువ్వు నన్నే ఆరాధిస్తే, నువ్వు నిజంగా నన్నే ఒక గురుస్థానంలో చూసుకుంటే, నువ్వు సేవ చేస్తున్న భక్తుల్లో కూడా నేనే కనబడాలి కదా అన్నారు. సో విషయం ఏమిటంటే, మనం ఎవ్వరికి సేవ చేయడం లేదు, మనం చేసేది స్వామివారికి మాత్రమే. రూపాలు మారుతున్నాయి అంతే, కానీ లోపలున్నది మన స్వామివారి అనే భావం ఉండాలి. గురువు దగ్గర నిలబడాలంటే, గురువు దగ్గర మనిషిలో ఆ ఓపిక, ఆ సహనము అవన్నీ రావాలంటే ఫస్ట్ కావాల్సింది విశ్వాసం. నీ లోపల నీకు ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవాళ రాకపోవచ్చు, ఎందుకంటే నీ స్థితిని నీ గతిని బట్టి నీకు సమయానికి ఆన్సర్లు వస్తాయి. కానీ నీకు నీ గురువు తప్ప ఎవ్వరు కనబడకూడదు. నువ్వు 100 మందికి సేవ చేస్తున్నా, నీ గురువు చెప్పారు నాయన వాడు చెప్పులు తీ అంటే కూడా మనం తీయాలి. ఎందుకు తీయాలంటే ఆ పుణ్యం ఎక్కడో పనికి వస్తుంది. నువ్వు పుణ్యము చేయడం మాత్రమే నీ అకౌంట్లోకి వస్తున్నది, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరికి చేస్తున్నాననే ఆలోచన నీకు వచ్చిందంటే నీవు నీ గురువుని పూర్తిగా పరిపూర్ణంగా విశ్వసించట్లేదు అనడానికి నిదర్శనం. కాబట్టి ఈ ఎరుకలో మీరు ఉండండి. ఒకసారి దుర్వాస మహాముని జటభరతుడి దగ్గరికి వెళ్తాడనమాట. జటభరత అంటే ఒక పెద్ద రాజు. ఆ రాజు అన్నీ వదిలేస్తాడు, జటభరతుడు అన్నీ వదిలేసి తపస్సుకి సాధనకి వెళ్ళిపోతాడనమాట. అంటే త్యాగి కూడా. రాజ్యానికి వెళ్తాడు. అప్పుడు దుర్వాస మహాముని ఆయన గురువు కదా, వెళ్ళగానే శిష్యుడు ఏమంటాడంటే, చెప్పండి స్వామి మీకేం కావాలో చెప్పండి అంటాడు. నీకేది సొంతం అది ఇచ్చే నాయన అంటాడు గురువు. రాజ్యధనం మొత్తం మీరే తీసుకెళ్ళిపోండి గురుగారు అంటాడు. అది ప్రజల ధనం కదా రాజ్యధనం అంటే, నీకు సొంతం కాదు కదా, నాకు ఎలా ఇస్తావు అంటారు. నాకు రథం ఇచ్చారు కదా, ఆ రథం తీసుకెళ్ళండి అని. అది నీ పదవికి వచ్చింది కదా, ఈ రథం అనేది నీ పదవికి వచ్చింది కదా, నీకు సొంతం ఎట్లా అవుతుంది, అది నేను ఎలా తీసుకుంటాను అంటారు. ఆయనకు అర్థం కాదు, ఏమి ఇవ్వగలను నేను అసలు దేవుడికి, ధనం వద్దన్నారు, నా రథం వద్దన్నారు, ఏ పవర్ వద్దంటున్నారు. సరే నా శరీరమే తీసేసుకోండి స్వామి అంటాడు. నీ శరీరం మీద నీ హక్కు ఎలా ఉంది నాయన, అది నీ తల్లిదండ్రులుగా అన్నారు కదా నిన్ను, అది నీ తల్లిదండ్రులకు సంబంధించింది, నీ శరీరము నీకు సంబంధించింది కాదు కదా, నువ్వు ఎలా ఇస్తావు ఇది నాకు అన్నారు. ఇంకా ఆయనకు అర్థం కాలేదు జటభరతుడికి. స్వామి మరి నాకు ఏమి సొంతము, నేనేం తీసుకోగలను స్వామి చెప్పండి అంటాడనమాట. అప్పుడు గురువు అంటాడు, నీకేం కావాలో అది ఇస్తానన్నావు కదా, ఆ అహం నీది, ఆ గర్వం నీది, అది ఇచ్చేయి అంటాడనమాట. కాబట్టి మనిషి అనేవాడు వాళ్ళ లోపలున్న గర్వాన్ని ఫస్ట్ తీసేసుకోవాలి. భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడో అక్కడ చిన్న చిన్న విషయాలలో కూడా మనసు చురుక్కుమంటా ఉంటుంది, ఏదైనా పని చేసినా చురుక్కుమంటా ఉంటుంది, మనకి నచ్చని వాడి సేవ చేయమంటే చురుక్కుమంటా ఉంటుంది. ఇలాంటివన్నీ సహజం. కానీ నీ ప్రధాన కర్తవ్యం, నీ ప్రధానమైనది ఏమిటి, నువ్వు పట్టుకోవాల్సింది గురు చరణాలు. ఎవరం శాశ్వతం కాదు, అందరం చచ్చిపోతాం, అందరి ఆత్మలు భగవంతుడిలో కలిసిపోయాయి. శరీర స్థితిలో ఏది తొందరగా వదులుకోగలిగాడో వాడు మాత్రమే దైవాన్ని చేరుతాడు, వాడు మాత్రమే భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి చరణాలను చేరుతాడు. కాబట్టి భక్తులారా, చాలా సమయం ఇంత వేడిలో కూడా ప్రశాంతంగా విన్నారు, చాలా సంతోషము. మనం ఇప్పుడు లేచి నృత్య తపస్సు చేసుకుందాము. మగవాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోండి, లేదా ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరూ బయట కూర్చోవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఒక 40-45 మినిట్స్ నాట్యం చేసుకుంటాం. ఆ తర్వాత బయట హోమం జరుగుతుంది, ఒక 15 నిమిషాలు హోమము. హోమ కార్యక్రమం తర్వాత గోసేవ జరుగుతుంది.